వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పెద్ద చిక్కుడుకాయ పొడి కూర తయారు చేయటం. మొదట మంచి చిక్కుడుకాయల్ని పందిరి చిక్కుళ్ళు కూడా అంటారు. వీటిని బాగా మంచి చిక్కుడుకాయలు కోసుకొని దాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో ఆ చిక్కుడుకాయలని పెట్టి ఒక గ్లాస్ నీళ్లు కొద్దిగా ఉప్పేసి పెట్టాలా. తర్వాత ఒక కళాయి తీసి పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చెక్క లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు వేసి అవి చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమోటాలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి అవి మూడు బాగా వేయించాలా. ఆ ఎర్రదాలుగా వేయించేసిన తర్వాత టమాటా మెత్తపడిపోయింది. ఈ టమాటా మెత్తపడిపోయిన తర్వాత కొద్దిగా కాసింత కరివేపాకు కొత్తిమీర వేసి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ వేసి రుచికి తగినంత ఉప్పు వేసి కారం రుచికి తగినంత కారం తర్వాత పసుపు ఇవన్నీ వేసేసి కదుపుకోవాలి. మొత్తం కదుపుకొని ఈ ఉడకబెట్టున్నాం చూడు ఉడికించి పక్కన పెట్టుకున్నాను చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు అవి వేసి దానిలో వేయాలా. అవి తీసి దానిలో వేసేసి వేయాలా. మొత్తం వేసి మొత్తం కదుపుకోవాలా. మొత్తం కదుపుకొని చిక్కుడుకాయ మంచి విటమిన్స్ బాగుంటుంది. దాంట్లో ధనియాల పొడి వేసేసి కాసిన నీళ్లు పోయాలి. ఒక అర గ్లాసు నీళ్లు బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఈ టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ బాగా మగ్గిపోయి ఉన్నాయి. ఇంకేముంది ఉడికేది కాసిన ఊరికే నీళ్ళు ఒక అర గ్లాసు నీళ్ళు పోసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. రెడీ అయిపోయింది. గుమ్మలాడే చిక్కుళ్ళు రెడీ. చపాతీలో కానీ పూరీలో కానీ అన్నింటిలో బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్